హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, తెలంగాణ గ్రామీణ డీసీసీబీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదనమాట. సో మెరిట్ ద్వారా వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెలకు 35,000 వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ కోఆపరేటివ్ అఫెక్స్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా కోఆపరేటివ్ ఇంటర్న్స్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. తెలుగు చదవడం రాయడం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 21 to 30 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పీరియడ్ ఆఫ్ ఇంటర్న్షిప్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మీరు వచ్చేసి ఇంటర్న్షిప్గా 1 year వరకు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఈ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు లేదా టర్మినేట్ చేయొచ్చు అనమాట. సో ఎందుకు అప్లై చేసుకోండి అని చెప్తున్నానంటే సో ఫర్దర్గా మనకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ అయినప్పుడు మీరు యొక్క ఎక్స్పీరియన్స్ పెట్టారంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఎటువంటి ఫీ కూడా లేదు. మ్యాక్సిమం అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. 1 year వరకు ఇంటర్న్షిప్కి అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి విల్లింగ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెమ్యునరేషన్ కనుక చూసుకున్నట్టే 25,000 per month శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మనకు టీఏడిఏ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు ఈ యొక్క టీఏడిఏ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ మీకు 35,000 per month శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వర్కింగ్ అవర్స్, హాలిడేస్, లీవ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు 10 క్యాజువల్ లీవ్స్ కూడా ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 10 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లొకేషన్లో వచ్చేసి మనకు 1 వేకెన్సీస్ అయితే ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్లో వచ్చేసి మనకు 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 10 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక చూడండి మనకు ఎంబీఏ ఆర్ ఈక్వలెంట్ ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఆర్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ఆర్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేదా 2 years కోర్స్ ఇన్ పీజీడిఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అనమాట. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా వీళ్ళు మెరిట్ అయితే తీసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకు వెయిటేజ్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 10th క్వాలిఫికేషన్స్కి 10 marks, అదేవిధంగా ఇంటర్మీడియట్కి వచ్చేసి 10 marks, గ్రాడ్యుయేషన్కి వచ్చేసి 10 marks, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసి 10 marks, అడిషనల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే 10 marks అనమాట. సో ఇలా మనకు 50 marks అయితే వీళ్ళు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో 50 marks అయితే మీకు మెరిట్ అయితే తీసేసి వీళ్ళు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు అవార్డ్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి 10th లో మీకు అబౌవ్ 90% కనుక వచ్చినట్టయితే 9 marks అయితే ఇవ్వడం జరుగుతుంది. బిట్వీన్ 80% to 90% కనుక వచ్చినట్టయితే 8 marks అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా మనకు మెరిట్ అయితే తీసేసి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మీకు మెరిట్ అయితే తీసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు అనమాట. సో మెరిట్ ఆధారంగా వీళ్ళైతే షార్ట్ లిస్ట్ అయితే చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. హైదరాబాద్లో కూడా మనకు 1 వేకెన్సీస్ అయితే ఉంది. సో అదర్ డిస్ట్రిక్ట్స్లో మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలో ఇక డిస్ట్రిక్ట్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవైతే మీరు క్లియర్గా చెక్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 13th November 2024 అనమాట. సో మీరు 30th November లోపు అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే గెస్ మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనకి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేసి సో మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి పోస్టల్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి మీ నేమ్, అదేవిధంగా ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, కాంటాక్ట్ నెంబర్, పర్సన్ విత్ డిసేబిలిటీ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ చేయండి, రిలీజియన్, జెండర్, అదేవిధంగా అప్లైడ్ ఫర్ బ్యాంక్ అండ్ డిస్టిక్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ డిస్టిక్ అప్లై చేసుకుంటారో ఇక్కడ డిస్టిక్ అయితే మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత
వచ్చేసి ఎనీ అదర్ గవర్నమెంట్ ఐడి నెంబర్ ఉంటే అది మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్, లాంగ్వేజెస్ నోన్. సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో ఇక లాంగ్వేజెస్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీరు. సో తెలుగు, ఇంగ్లీష్, హిందీ మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజెస్ అన్ని మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసేసి ఇక్కడ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు సిగ్నేచర్ చేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ మీ దగ్గర ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. అదేవిధంగా 10th సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అటాచ్ చేసేసి సో ప్రతి అప్లికేషన్ ఫామ్ పైన మీ యొక్క సిగ్నేచర్ అయితే ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసి వాళ్ళు చెప్పేటువంటి అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. గైస్ మీరు అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు అడ్రస్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద డిప్యూటీ జనరల్ మేనేజర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, #4/1/441 ట్రూప్ బజార్, హైదరాబాద్ 500001. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు 13th November 2024 లోపు అయితే ఇక్కడికి రీచ్ అయ్యే విధంగా బై పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే మీరు ఇక్కడికి రీచ్ అయ్యే విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి సో నా కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. నేనైతే 100% రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ PDF లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్టయితే అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.